హాయ్ అన్నయ్య. ఇట్లా సడన్గా చెప్పాలంటే ఏం చెప్పాలో అర్థం కాదు కానీ లైక్ నేను ఎప్పుడు కాల్ చేసి నాకు ఎప్పుడు ఏం కావాలన్నా అంటే నాకు ఎప్పుడు ఇది లేదు అన్న ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు తీసుకురాలేదు. అది చిన్నదైనా పెద్దదైనా ఏదున్నా దీనికి అన్నీ ఉండాలనే ఎప్పుడు చూసేవాడు తప్ప దీనికి ఎందుకు ఇది ఇట్లా ఉండాలి ఎప్పుడు మా చెల్ల కొంచెం ఇట్లా మంచిగా కనిపించాలి ఆర్ ఇది అందరిలో మంచిగా ఉండాలని చూస్తాడు తప్ప ఇలా చిన్నప్పటి నుంచి ఎక్కువ మాట్లాడకపోయినా ఎక్కువ బాండ్ లేకపోయినా కానీ ఇట్లా పెరుగుతూ ఉన్నప్పుడు తెలియకుండానే ఆ బాండ్ స్ట్రాంగ్ అయిపోయింది. నాకు అసలు మాటలు రావట్లేదు ఏం మాట్లాడాలో అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి నన్ను స్నేహి అని పిలిచేటోడు మా అన్నయ్య. ప్రతిసారి ఏమైనా కొనియాలన్నా అనే నాకు ఇది ఆర్డర్ పెట్టు అని అంటే లింక్ పెట్టడం వెంటనే ఆర్డర్ పెట్టేస్తాడు. లైక్ నా ప్రతి ఇయర్ బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఈవెన్ నేను అడిగాను కూడా లైక్ ఎటు వెళ్దాము, ఎటు తీసుకెళ్తున్నావు, గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు అని ఏం అడిగాను. కాల్ చేసి ఈ కెఫేకి వెళ్దాము చూడు నీకు నచ్చింది చెప్పు అది ఇది అని చెప్తాడు. ఈవెన్ నా ఎడ్యుకేషన్ విషయంలో కానీ స్టడీస్ విషయంలో కానీ ఒక సొంత అన్న లేకపోయినా మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. అందరినీ ఒకేలాగా చూస్తాడు. ఇప్పుడు శ్రేణిక అవన్నీ అట్లేం ఉండదు. అందరినీ ఒకేలాగా చూసుకొని ఏం కావాలన్నా ఎప్పుడంటే అన్నయ్య అని పిలవడమే లేట్. మాకు ప్రతి దానికి మా వెనకాల ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. హాయ్ అన్నయ్య, నువ్వు నాకు ఏది అడిగినా ఇచ్చినావు. ఈ ఆఖరికి నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నేను అడిగినప్పుడల్లా వచ్చిన మమ్మీకి చెప్పకుండా. అంటే నాకు సొంత అన్నలు అంటే ఇద్దరు అన్నలు ఉంటారు అనుకుంటా, ఎప్పుడు ఒక్కరు కాదు. ఒకరు మా అన్న ఇంకా సాన్న. హాయ్ సాయి, నేను వీళ్ళలాగా ఎమోషనల్గా చెప్పలేను కానీ సో సాయి అంటే నా దృష్టిలో మాత్రం చాలా ఫన్. సో ఎప్పుడు ఇంటికి వచ్చినా, ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా సాయి లేడంటే ఆ ఫన్ అనేది పక్కా మిస్ అవుతుంది. సో నాకు కానీ మా మమ్మీకి కానీ మా అందరికంటే ఇక సాయి అంటే కొంచెం ఫుల్ ఇట్లా ఉన్న మూమెంట్ని ఫుల్ వైబ్ చేసే టైప్ అన్నట్టు. ఐఎమ్ షూర్ వచ్చే అక్కకు మాత్రం ఫుల్ ఫన్ ఇస్తాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు. సో ఒకవేళ చేయకపోయినా మేమందరం కలిసి ఎంజాయ్ చేపిస్తాం మీకు, ఇది మాత్రం గ్యారంటీ ఇస్తున్నాం. హాయ్ బావా, మన ఇద్దరు బాండ్ ఎప్పుడు నాకైతే లైక్ ఒక టామ్ అండ్ జెర్రీ లాగా అనిపిస్తుంది. లైక్ మనం ఇద్దరం ఒక ప్లేస్లో ఉన్నాం అనుకో ఫుల్ ఫన్ అండ్ కామెడీ ఉంటుంది. మనం ఇద్దరం కలిసి ఒక ప్లేస్లో ఉన్నాం అనుకో మిగతా చుట్టుపక్కల ఉన్న 10x బెటర్ చేస్తాం, ఫుల్ చిల్ అవుతాం ఇద్దరం. మన బాండ్ నాకు ఎప్పటికీ ఇష్టం. నేను ఎప్పటికీ నీ చిన్ని లడ్డు, నువ్వు లైక్ పెళ్ళి చేసుకున్నా ఎటెల్లా నేనైతే ఆల్వేస్ యువర్ లడ్డు. హలో సాయన్న. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ బాండ్. అంటే ఇప్పుడు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాండ్ ఉంది. మేబీ ఇంత లేకపోయినా కానీ వన్ థింగ్ ఐ కుడ్ సే దట్ ఒకవేళ నాకు ఏం హెల్ప్ కావాలన్నా ఇట్లా ఏదైనా ఒక సొల్యూషన్ కావాలి అంటే అంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది నువ్వు ఎప్పుడన్నా హెల్ప్ చేస్తావు. నాకు ఇట్లా ఒక అన్న కానీ మేబీ లేకపోవచ్చు, లేడు కూడా. అండ్ నాకు ఒక నమ్మకం ఉంది, మేబీ నీ దగ్గరికి నేను ఒక హెల్ప్ కోసం వస్తే నాకు ఖచ్చితంగా హెల్ప్ వస్తుంది అని చెప్పేసి. అండ్ కమింగ్ టు హర్షిత వదిన, అండ్ నేను చెప్తా ఖచ్చితంగా హర్షిత వదినకి నేను లాస్ట్ టైం కూడా చెప్పిన యు ఆర్ సో లక్కీ అని చెప్పి. అండ్ నీకు అర్థమవుతుంది ఫ్యూచర్లో నువ్వు ఎంత లక్కీ సాయన్ నీ లైఫ్లో వచ్చినందుకు అని చెప్పేసి. అండ్ ఐ విష్ యూ మెనీ 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 హ్యాపీ మ్యారీడ్ లైఫ్.